6 దశాబ్దాల నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో సేవలందించిన రష్యన్ మేడ్ MiG-21 ఫైటర్ జెట్లకి కంప్లీట్గా రెస్ట్ ఇవ్వబోతోంది ఇండియన్ గవర్నమెంట్. ఈ క్రమంలోనే చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్తో పాటు ఇంకొంతమంది పైలట్స్ MiG-21 పై ఫైనల్ రన్ పెర్ఫామ్ చేశారు. రాజస్థాన్లోని బికనీర్లో ఉన్న నల్ ఎయిర్ బేస్లో ఈ ఫైనల్ రన్ జరిగింది. ముందుగా చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ MiG-21ని స్టార్ట్ చేసి రన్వేపై గ్రౌండ్ రన్ చేయగా ఆ తర్వాత మిగిలిన పైలట్స్ కూడా MiG-21 ఫైనల్ రన్ కంప్లీట్ చేశారు. ఇదిలా ఉంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో MiG-21 సూపర్ సోనిక్ విమానాలు దాదాపు 62 ఏళ్ల నుంచి సక్సెస్ఫుల్గా సేవలు అందిస్తున్నాయి. ఏ దేశం కూడా ఇంతకాలం పాటు ఓ ఫైటర్ జెట్ మోడల్ని వినియోగించలేదు. అయితే ఈ మధ్యకాలంలో MiG-21 విమానాలు తరచుగా ఫెయిల్ అవుతుండడం, ఆ ప్రమాదాల్లో పైలట్లు కూడా ప్రాణాలు కోల్పోతుండడంతో ఈ విమానాలని ఎయిర్ ఫోర్స్ నుంచి డీకమిషన్ చేయాలని గవర్నమెంట్ డిసైడ్ అయింది. సెప్టెంబర్ 19న అధికారికంగా ఈ విమానాలని ఎయిర్ ఫోర్స్ నుంచి డీకమిషన్ చేయనుంది ప్రభుత్వం. ఇక వీటి స్థానంలో తేజస్ MK1 లైట్ కాంబాట్ ఫైటర్ జెట్లని ఇండక్ట్ చేయాలని అనుకుంటోంది గవర్నమెంట్. వీటి కోసం ఆల్రెడీ 62,000 కోట్ల రూపాయలతో 92 విమానాలు కావాలంటూ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హాల్ సంస్థకి ఆర్డర్ కూడా ఇచ్చింది. Thank you.